అందరికీ నమస్కారం। ఈరోజు రాజ్యసభలో వైస్ చైర్మన్ ఎన్నికలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క అసలు బండారం బయటపడింది। నేను సూటిగా అడుగుతున్నాను, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు అయితే, నీది ఒక రాజకీయ పార్టీ అయితే, నీకు ఒక విధానం ఉంటే భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి ప్రెసిడెంట్ గారికి నువ్వు ఎందుకు ఓటేసావని నేను ప్రశ్నిస్తున్నాను। రెండవది, భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి నువ్వు ఎందుకు ఓటేసావని నేను ప్రశ్నిస్తున్నాను, దానికి చెప్పాలి। అవన్నీ ఒక ఎత్తు, నిన్న లేదు మొన్న సేమ్ సభలో సేమ్ పార్టీలు పోటీ చేసేటప్పుడు పిఏసి సభ్యుడిగా నువ్వు ఎలక్షన్లలో ఓటింగ్లో పాల్గొన్నట్టు మీరందరూ అనౌన్స్ చేశారు, అది వాస్తవం। అది రాజ్యసభ సాక్షిగా పిఏసి ఎలక్షన్లలో ఓటింగ్లో వైఎస్ఆర్ పార్టీ పాల్గొంది। ఈరోజు ఏమొచ్చింది పాల్గొకపోవడానికి? ఒకవేళ నువ్వు ఈరోజు ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు, బీజేపీ పార్టీ అన్యాయం చేసింది కాబట్టి, ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు ఓటేయడం లేదని ఒక పక్క మాట్లాడుతున్నావు। రెండవ పక్క కాంగ్రెస్ పార్టీ ఆ రోజే బిల్లులో ఈ చట్టాన్ని పెడితే ఈరోజు ఈ సమస్య లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం లేదని నువ్వు చెప్తున్నావు। ఓకే, నేను దానికి అంగీకరిస్తున్నాను। కానీ ఒకే సభలో ఇదే పార్టీలు మొన్న పోటీ చేసేటప్పుడు నీ పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు। ఆ రోజు నువ్వు ఏ పార్టీకి ఓటేసావో చెప్పాలి। చెప్పకపోతే నువ్వు అసలు దేనికి అసలు రాజకీయాల్లో ఉన్నట్టుగా నీది ఒక పార్టీ ఏంటి, నువ్వు ఒక అధ్యక్షుడు ఏంటి, ఎవరు నమ్ముతారు? అంటే నీకు ఒక విధానం లేదు, నీకు ఒక అవగాహన లేదు, నీ మైండ్ అసలు పనిచేయడం లేదు, నువ్వు ఎటువైపు వెళ్తున్నావో నీకే తెలియనటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి నేను అడిగినటువంటి ప్రశ్నలు సూటిగా అడుగుతున్నాను। ఈరోజు నువ్వు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో బీజేపీకి చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి చేయలేదు, ఈ రెండు అన్యాయం చేశానని చెప్పి బయటకు వచ్చి నువ్వు డ్రామాలు ఆడుతున్నావు। నీ డ్రామా మళ్ళీ బయటపడింది। ఒకవేళ నువ్వు మొన్న ఏ పార్టీకి ఓటు వేసావో చెప్పకపోతే నీ పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి తెలియజేస్తూ దీనికి స్పష్టంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన రాజ్యసభ సభ్యులు సమాధానం చెప్పమని చెప్పి కోరుతున్నాను। వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది। మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।